కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం నుండి పావుగడకు ప్రయాణిస్తున్న ఓ మహిళ నుంచి దౌర్జన్యంగా వస్తువులను లాక్కోవటంపై హిజ్రాలపై కేసు నమోదు చేశారు. దీనిపై డీఎస్పీ స్పందిస్తూ హిజ్రాలు ఎవరైనా బలవంతపు వసూళ్లు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం గాని వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించి బలవంత వసూలు చేయకూడదని అన్నారు. హిజ్రాలు ఎవరైనా బలవంతపు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇస్తే తీసుకోవాలి తప్పితే బలవంతంగా వసూలు చేయకూడదనే దానిపైన కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో అట్లా జరగకుండా బలవంత వసూలు జరగకుండా పూర్తి స్థాయి ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారానికి 4 రోజులు షాపుల వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వృత్తి ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా ఈ బలవంతం అయితే చేయకూడదని చెప్పేసి వాళ్ళకు కౌన్సిలింగ్ తరచుగా ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి దినం సాయంత్రం కళ్యాణదుర్గం నుంచి పావుగడ వెళ్తున్నటువంటి బస్సులో ఒక ప్రయాణికురాలి నుండి ట్రాన్స్జెండర్ 500 రూపాయల డబ్బు బలవంతంగా లాక్కుందని చెప్పేసి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ యువరాజ్ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్లో వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు, కానీ బలవంతంగా వసూళ్లకు పాల్పడితే ఖచ్చితంగా పోలీసులు వారిపై కేసులు నమోదు చేస్తారు. చట్ట ప్రకారం తీసుకునేటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. గతంలో కూడా ఈ విధంగా చేసినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసి ఆ డబ్బు రికవరీ చేసి తదుపరి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. కాబట్టి ట్రాన్స్జెండర్ ఎవరైనా ఎక్కడైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెప్పి దానిపై ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పి మూలంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే 100కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.